ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుందామండి. తప్పకుండా. చాలామందికి తెలిసిన విషయమే ఈ పాపాత్ముల ప్రార్థన అంటారు కదా. అవును, సిన్నర్స్ ప్రేయర్. అదే, అంటే యేసును హృదయంలోకి ఆహ్వానించే ఆ ప్రార్థన. దాని వెనుక ఉన్న కథ, అంటే అది ఎలా మొదలయింది, ఎప్పుడు మొదలయింది అని కొంచెం లోతుగా చూద్దాం. మంచి ఆలోచన. మన ఆధారం మీరు పంచుకున్న ఆ పుస్తకం తప్పైన ప్రార్థన, పాపాత్ముల ప్రార్థన చరిత్ర. అవును, అదే. నాకు సిఎస్ లూయిస్ మాటలు గుర్తొస్తున్నాయి. ఆయన అన్నారు కదా, ఆధునిక ఆలోచనలతో బైబిల్ను అర్థం చేసుకోవాలని చూడటం కొన్నిసార్లు గొప్ప అర్థం లేని జలపాతం లాంటిదని. నిజమే. ఈ పాపాత్ముల ప్రార్థన గురించి వింటుంటే బహుశా ఇది కూడా అలాంటిదేమో అనిపిస్తుంది. ఏమంటారు? దాని చారిత్రక నేపథ్యం చూస్తే కొంతవరకు ఆ పోలిక సబబే అనిపిస్తుంది. చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? సంస్కరణ తరువాత కాలం, అంటే 1600ల ప్రాంతంలో. అప్పుడు ప్రొటెస్టెంట్లలో పునర్జన్మ, బాప్టిజం విషయంలో చాలా గందరగోళం ఉండేదని పుస్తకమంటోంది. ఎందుకని? నిజమేనండి. అంటే క్షమాపణ దొరికినా ఆ నిజమైన మార్పు, పునర్జన్మ అనేది ఎప్పుడు జరుగుతుంది, దానికి బాప్తిస్మానికి సంబంధమేంటి అనే దానిపై ఒక స్పష్టత కొరవడిందన్నమాట. ఓ. చాలామంది నేను బాప్తిస్మం పొందిన లూథరన్ని లేదా సంస్కర్తను అని అనుకునేవాళ్లు. కాని ఆ వ్యక్తిగత మార్పు అనుభవానికి, బాప్తిస్మానికి మధ్య ఆ బంధం కొంచెం బలహీనపడింది. అంటే ఆచారానికి, అనుభవానికి మధ్య గ్యాప్ వచ్చిందన్నమాట. అవును, దాదాపుగా. ఇది తర్వాత వచ్చిన మార్పులకు ఒక రకంగా దారితీసింది. తర్వాతొచ్చింది గ్రేట్ అవేకనింగ్ కదా, 1700స్లో. అవును, గ్రేట్ అవేకనింగ్, ఎడ్వర్డ్స్, వైట్ఫీల్డ్, వెస్లీ ఇలాంటి గొప్ప బోధకులొచ్చారు. వాళ్ళు దేనిపై ఎక్కువ దృష్టి పెట్టారు? వాళ్ళు పశ్చాత్తాపం యొక్క తీవ్రతను బాగా నొక్కి చెప్పారు. కాని మార్పిడి జరిగిందని నిర్ధారించుకోవడానికి ఒక పద్ధతి, అది స్పష్టంగా చెప్పలేదు. ఇక్కడే ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపునద్ద నిల్చుండి తట్టుచున్నాను అనే వచనముంది కదా. అవును. అది నిజానికి లవోదికయలోని విశ్వాసులకు రాసింది. కాని దాన్ని క్రైస్తవేతరుల మార్పిడికి వాడటం మొదలుపెట్టారు. జాన్ వెబ్ లాంటి వాళ్లు పాపి తలుపు తీస్తే క్రీస్తు అతని ఆత్మలోకొస్తాడు అని వ్యాఖ్యానించారు. అంటే వచనాన్ని వేరే సందర్భంలో వాడారన్నమాట. అవును. అదే సమయంలో బాప్తిస్మం అనేది కేవలం ఒక బాహ్య గుర్తు మాత్రమే, లోపలి మార్పుకి సూచన అంతే అనే ఆలోచన. ఇది జ్వింగ్లీ లాంటి సంస్కర్తల నుంచి వచ్చింది. అది కూడా బలం పుంజుకుంది. దీనివల్ల మార్పిడికి, బాప్తిస్మానికి ఉన్న ఆ పాత సంబంధం ఇంకా బలహీనపడిందా? ఖచ్చితంగా. ప్రత్యామ్నాయ పద్ధతులకు ఇది చోటిచ్చింది. మరి ఆచరణలో ఎలాంటి పద్ధతులు వాడారు అప్పుడు మార్పిడి కోసం? కొన్ని కొత్త పద్ధతులొచ్చాయి. 1740లో వీలాక్ అనే ఆయన మోర్నర్ సీట్ అని ఒకటి వాడారు. మోర్నర్ సీట్ అంటే? అంటే ప్రసంగం విని పశ్చాత్తాపపడ్డ వాళ్లని ముందు వరుసలో కూర్చోబెట్టి వాళ్లకోసం ప్రత్యేకంగా ప్రార్థించేవాళ్లు. తరువాత 1801లో కెన్రిడ్జ్ రివైవల్ లాంటి చోట్ల భావోద్వేగాలు బాగా ఎక్కువయ్యాయి. ఇక 1830లలో చార్ల్స్ ఫిన్నీ అనే ఆయన దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాడు. యాంగ్షియస్ సీట్ అని పేరు పెట్టి ఒక వ్యవస్థలాగా చేశాడు. యాంగ్షియస్ సీట్ అంటే ఆందోళన చెందే స్థానం. అవును. ఆసక్తికరంగా ఫిన్నీ ఏకంగా ఇది బాప్తిస్మం స్థానాన్ని భర్తీ చేసిందని బహిరంగంగా చెప్పాడు. అలాగా? దానిపై వ్యతిరేకత రానేదా? వచ్చింది. జాన్ నెవిన్ లాంటి వేదాంతులు దీన్ని మతభ్రష్టత్వం, మోసం అని గట్టిగా విమర్శించారు. అంటే స్పష్టంగా బాప్తిస్మం స్థానంలో ఒక అనుభవాన్ని, ఒక నిర్ణయాన్ని తీసుకురావాలని ప్రయత్నించారు. ఈ పద్ధతి ఇంకా ఎలా మారింది? ఆ తర్వాత కూడా మార్పులొచ్చాయి. 1800 చివర్లో డ్వైట్ మూడీ, సువార్తికుడు, మూడీ పేరు విన్నాను. ఆయన ఫిన్నీ పద్ధతిని కొంచెం మార్చాడు. ఎంక్వైరీ రూమ్ అని పెట్టాడు. అంటే నిర్ణయం తీసుకున్న వాళ్లతో కౌన్సిలర్లు విడిగా మాట్లాడి, బోధించి, చివరగా వాళ్లతో కలిసి ప్రార్థించేవాళ్లు. అంటే ప్రార్థన అనేది ఆ ప్రక్రియలో ఒక ముఖ్యమైన చివరి భాగంగా మారింది. అవును, ఆ భావన బలపడింది. తర్వాత ఆరే టోరే లాంటివాళ్లు ఆన్ ది స్పాట్ మార్పిడ్లు, అంటే అప్పటికప్పుడే మార్పిడి జరిగిపోవాలి అనేదాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల రక్షణ అనేది సంఘ జీవితం నుంచి, క్రమశిక్షణ నుంచి వేరైపోయే ప్రమాదం ఏర్పడింది. మరి దీన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లిందెవరు? పాపులర్ చేసింది? నిస్సందేహంగా బిల్లీ సండే, 1900ల ఆరంభంలో. ఆయన మాజీ బేస్బాల్ ప్లేయర్ కదా. అవును.
ప్రసంగాలకు కొంచెం వినోదం జోడించాడు. ఫిన్నీ ముడి పద్ధతినే వాడుతూ సాడెస్ట్ ట్రైల్ అని, అంటే రంపపు పుట్టుదారిలో నడిపించడం, నిర్ణయం తీసుకున్న వాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇలాంటివి చేశాడు. ఆయన క్రూసేడ్లు చాలా ఫేమస్ అయ్యాయి. ఓ అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే మూడీ, సండే ఇద్దరూ కూడా తమకు చర్చి చరిత్రపై పెద్దగా అవగాహన లేదని ఒప్పుకున్నారట. అవునా? ఆసక్తికరంగా ఉంది. మరిప్పుడు మనం చూస్తున్న ఈ సిన్నర్స్ ప్రేయర్, ఇది ఎలా స్థిరపడింది? బిల్లీ గ్రాహం పాత్ర ఏంటి? బిల్లీ గ్రాహం 1940ల తర్వాత ఆయన ఈ పద్ధతికి ఒక రకమైన గౌరవాన్ని, ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చాడు. ఆయన క్రూసేడ్లలో నిర్ణయం తీసుకున్న వాళ్లకి కౌన్సిలర్లు 4 స్టెప్స్ టు పీస్ విత్ గాడ్ అనే చిన్న కరపత్రమిచ్చి దాని ఆధారంగా ఒక ప్రార్థన చెప్పించేవారు. అదే క్రమంగా స్టాండర్డ్ అయిపోయిందా? అవును, క్రమంగా అదే ప్రామాణిక సిన్నర్స్ ప్రేయర్గా మారింది. అలాగే 1950లలో బిల్ బ్రైట్, క్యాంపస్ క్రూసేడ్ వ్యవస్థాపకుడు. 4 స్పిరిచువల్ లాస్. అవును, ఆ 4 స్పిరిచువల్ లాస్ పుస్తకం ద్వారా ఈ ప్రార్థనను ఇంటింటికి, వ్యక్తిగత సంభాషణల్లోకి కూడా తీసుకెళ్లారు. అయితే ఇక్కడ అపోస్తలుల కార్యాలు 2 గురించి చెప్పారు కదా పుస్తకంలో. గ్రాహం దాన్ని పట్టించుకోలేదని. అవును, గమనించాల్సిన విషయం అదే. బిల్లీ గ్రాహం తన హౌ టు బి బోర్న్ అగైన్ పుస్తకంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయాన్ని, అంటే పెంతెకోస్తునాటి మార్పిడి సంఘటనను దాదాపుగా విస్మరించాడు. బహుశా ఆ అధ్యాయంలో పశ్చాత్తాపం, పాపక్షమాపణ కోసం బాప్తిస్మం పొందడం గురించుంది కదా. అవును, ఉంది. అది ఆయన చెప్పే పద్ధతికి అంతగా సరిపోలేదేమో. ఈ ఆలోచన ఇంత బలంగా పాతుకుపోవడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? ఉన్నాయి. లివింగ్ బైబిల్ అనువాదం 1960లు 70ల్లో వచ్చింది కదా. అవును, సులభంగా అర్థమయ్యే బైబిల్. అది ఒక పారాఫ్రేజ్ అనువాదం. అది కూడా దీనికి ఊతమిచ్చింది. ఉదాహరణకి యోహాను 1:12-13లో గ్రీకు మూలంలో లేకపోయినా వారు చెయ్యవలసిందల్లా ఆయన్ని రక్షకుడుగా స్వీకరించడమే లాంటి మాటలు చేర్చింది. ఓ, అంటే అప్పటికే ఉన్న వేదాంతాన్ని బలపరిచిందన్నమాట. అవును, దానికి బైబిల్ ఆధారం ఉందనే భావన కలిగించింది. తర్వాత దాన్ని కొంచెం మార్చారనుకోండి. ఆ తర్వాత ఎవాంజలిజం, ఎక్స్ప్లోజన్ లాంటి సువార్త కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా మిషనరీలు, వీళ్లందరూ ఈ పద్ధతిని విరివిగా వాడటంతో ఇది సర్వసాధారణం అయిపోయింది. మొత్తం మీద చూస్తే ఈ చిన్న ప్రార్థన వెనుక ఇంత కథ ఉందన్నమాట. అవునండి. ముగింపుగా చెప్పాలంటే ఈ సిన్నర్స్ ప్రేయర్ అనేది చారిత్రకంగా చూస్తే నిజానికి ఇటీవలి కాలంలో, అంటే గత 250-300 ఏళ్లలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు, వ్యక్తులు, ఉద్యమాల వల్ల క్రమంగా రూపుదిద్దుకున్న ఒక పద్ధతి. అంతకుముందు 1000 సంవత్సరాల చర్చి చరిత్రకు, బైబిల్ మాదిరిలకు ఇది కొంచెం భిన్నంగా కనిపిస్తోందంటున్నారు. అవును, ముఖ్యంగా అపోస్తలుల కార్యాలు 2లో కనిపించే పద్ధతికి ఇది భిన్నంగా ఉంది. సరే, చివరిగా వినేవారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నత ముగిద్దాం. మనం కొన్నిసార్లు కొన్ని మత ఆచారాలను అనాదిగా వస్తున్నాయని, అవే సరైనవని అనుకుంటాం కదా. అవును. మళ్ళీ సిఎస్ లూయిస్ను గుర్తు చేసుకుంటే, అలాంటి నమ్మకాల విషయంలో మన కాలపు ఆ గొప్ప అర్థంలేని జలపాతం నుండి బయటపడటానికి గతాన్ని, చరిత్రను చూడటం ఎంత అవసరమంటారు? మన ప్రస్తుత ఆచారాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటి చారిత్రక మూలాలను తెలుసుకోవటం ప్రాముఖ్యత ఎంత? దీని గురించి ఆలోచించాలి. నిజమే, ఆలోచించాల్సిన విషయం.